వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చికెన్ కర్రీ చేసుకుందాము. దానికోసము కేజీ చికెన్ ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్ది కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ మంచిగా వాటర్లో కడిగేసి పెట్టేసుకొనేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత అది మంచిగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా బ్రౌన్గా గోలాలి. మంచిగా బ్రౌన్గా గోలినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా చక్కగా కలుపుకోవాలి. సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. పెద్దగా మసాలాలు ఏమి వేయకుండా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొనేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అంతా వేసుకొని మంచిగా అంతా ఉల్లిపాయ, పసుపు, నూనె అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొనేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొనేసి ఒక 2 నిమిషాలు తర్వాత మనము కర్రీకి సరిపడా కారం ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పడుతుంది. కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్ల కారము వేసుకొనేసి తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెము పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఇప్పుడే వేసుకోవాలన్నమాట. మనం చికెన్ వేసినాక ఒక 5 నిమిషాలకే వేసుకొనేసి కలుపుకోవాలి అంతా చక్కగా కలిసేటట్టు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా మంచిగా కారము ఇవంతా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అన్నమాట ముక్కకి. అందుకే నేను చికెన్ వేసిన 5 నిమిషాలకే కారం వేసుకుంటున్నాను. కారం అంతా మంచిగా ముక్కలకు పట్టాలి. ఒక 5-10 నిమిషాలు అలాగే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. చూసిరా మంచిగా ముక్కకంతా కారం పట్టేసింది. తర్వాత మంచి చక్కగా కలుపుకొనేసి స్పూన్నర ఉప్పు వేసుకోవాలి. నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. పింక్ సాల్ట్ చాలా మంచిది అనేసి అదే వాడతామన్నమాట. పింక్ సాల్ట్ వేసుకొనేసి మళ్ళీ అంతా కలుపుకొనేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉప్పు కూడా ముక్కలకు మంచిగా పట్టాలి కదా, ఉప్పు కారం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొనేసి తీయాలి. ఇప్పుడైతే వాటర్ వచ్చేసినాయి కదా, ఈ వాటర్ అంతా సరిపోవు. ఇంకా కర్రీకి ఇంకొంచెం గ్రేవీ టైప్ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ పోసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొనేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొనేసి మూత పెట్టేసుకోవాలి. మనం గరం మసాలా కోసము ధనియాలు, పట్ట, ఇలాచి, లవంగ తీసుకోవాలి. అవి కొద్దిగా వేయించుకున్నాను. నేను వేయించుకొనేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసినాను. వేయించి పక్కన పెట్టుకున్న దాన్ని మిక్సీకి వేసుకోవాలి. వేసుకొనేసి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. ఎక్కువ ఏం కారం ఉండదు, ఎందుకంటే 2-3 లవంగాలు తీసుకున్నాం కదా, అందుకనేసి ఇది వేసినాక ఒక 5 నిమిషాలే ఉంచేసి బంద్ చేసేయాలి. గరం మసాలా 2-3 నిమిషాలు ఉందనంగా వేసుకోవాలి కదా, అందుకనేసి ఆల్రెడీ కూర అయిపోయింది. ఆయిల్ అంతా చూసారా ఎంత బాగా పైకి వచ్చిందో. ఇలా ఉన్నప్పుడు మనం బంద్ చేసుకోవాలన్నమాట. చాలా చక్కగా అయిపోయింది. సింపుల్గా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.